ఆయన బతుకున్న దినాల్లో ఏ ఒక్కరోజు సుఖపడ్డట్టుగా బైబిల్లో లేదు. ఆయన వచ్చిందే ఈ లోకాన్ని రక్షించడానికి. అర్థమవుతుందా? ఈ లోకమును ఎవరైతే రక్షించాలని ప్రేమ ఉంటుందో ఎవరికైతే వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఇతరుల పట్ల ప్రేమ కలిగి వాళ్ళ రక్షణలోకి నడిపించాలన్న ధ్యేయం ప్రతి ఒక్కరికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే మనకి ఈ జన్మని ఇచ్చారు. ప్రపంచంలో ఈ భూమి మీద కోట్ల కొలది 80 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయంట. ఏ జీవరాశికి లేని జ్ఞానం మనిషికి ఇచ్చాడు. ఏ జీవికి లేని నోటిని మనిషికి ఇచ్చాడు. మాట్లాడే అవకాశాన్ని మరి దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. మరి మనకంటే పెద్ద పెద్ద భూమి మీద ఎన్నో ఉన్నాయి. పర్వతాలను చూడండి, సముద్రాలను చూడండి, ఆకాశాన్ని చూడండి, భయంకరమైనవి ఉన్నాయి. అవన్నీ దేవుడే సృష్టించాడు. కానీ వాటికి వేటికి కూడా వాటిని ఇష్టం గురించి చెప్పడానికి లేదు. వాటికి కావాల్సింది తినడానికి లేదు. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి లేదు. కానీ దేవుడు ఒక అందమైన రూపాన్ని ఇచ్చి అవయవములు కలగజేసి దేవాది దేవుణ్ణి మరి హృదయపూర్వకంగా స్తుతించితే ఆయన చూడాలని ఆశించి మరి మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టుతామనే ఒక మంచి ఉద్దేశంతో దేవుడి మానవ జన్మని మనకిచ్చాడు. దేవుడికి మహిమ కలుగుగా. కాబట్టి మానవులమైన మనము ప్రియులారా మన జన్మని దుర్వినియోగం చేసుకోవద్దు. ఈరోజు శుక్రవారం అందరూ ఫాస్టింగ్ ఉండి మరి ఉపవాసం ఉండి దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయవలసిన